ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తుల సంఘం తరఫున డైరీ ఓపెనింగ్ మరి క్యాలెండర్ వాల్ క్యాలెండర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మనకు 1100 కోట్లు ఇచ్చి డిఆర్ఈఎస్ కానీ పిఎఫ్ బిల్లులు కానీ అన్ని కూడా చేయడం కూడా చాలా సంతోషం. ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా రావాల్సిన పిఆర్సీ కానీ మిగతా డిమాండ్స్ అన్ని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఈ సంవత్సరం లోపల మార్చి లోపల క్లియర్ చేస్తామని అందరికీ ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నాం. అందరూ మాకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఫ్యామిలీలాగా ఉన్న మా కుటుంబ సభ్యులాగా అందరూ కూడా సిబ్బంది మన స్టాఫ్ వాళ్ళందరూ కూడా వారి యొక్క ఈ క్యాలెండర్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున క్యాలెండర్ తర్వాత డైరీ ఆవిష్కరణ జరిగింది. ఈరోజు దీనికి సంబంధించి నాయకులు మన రాష్ట్ర ఉపాధ్యక్షులు దశగిరెడ్డి గారు, అలాగే జిల్లా అధ్యక్షులు హుసేన్ గారు, ట్రెజరరు, సెక్రటరీస్, వారి సభ్యులు అందరూ పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. సో అందరికీ థ్యాంక్స్ చెప్తూ హాలిడేస్ చూసుకొని మన ప్రయాణాలకైతే కానీ సెలవు పెట్టుకోవడానికి కూడా అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అలాగే ఈ మొత్తం నంద్యాల జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసెస్ కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ క్యాలెండర్స్ కూడా పంపించడం జరిగింది. ప్రతి తాలూకాలో కూడా ప్రతి తాలూకా ఆఫీస్లో కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరింపబడుతుంది. ఇలాగే మనం ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ ఉద్యోగస్తులంతా సంఘటితంగా ఉండి ఐకమత్యంగా ఉండి ఏదైనా ఉద్యమం జరిగినా కూడా సంఘటితంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ సాగర్ గారి ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు ప్రభుత్వం నుంచి 13,000 కోట్ల రూపాయలు మాకు పెండింగ్ బకాయిలు గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలన్నింటినీ మన సాగర్ గారి ఆధ్వర్యంలో ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మాకు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని బకాయిలు ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి మన ఈ మధ్య మన సాగర్ సారు మరి దశగిరి సార్ ఆధ్వర్యంలో సెక్రటరియట్లో పయ్యావుల కేసు ఫైనాన్స్ మినిస్టర్ కలిసి